Praise the Lord everyone. How are you? I think so you're fine by God's grace. మనము ఈరోజు Psalms 23rd chapter first verse చూసుకుంటే The Lord is my shepherd, I shall not want. తెలుగులో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. అంటే ఇక్కడ మనకేమనుందంటే లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటే మనకి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెపర్డ్ ఉన్నాడు. ఇప్పుడు ఒక షెపర్డ్ ఉన్నాడు అనుకో, వాటికి షీప్స్ ఉంటాయి కదా, షీప్స్ వాటన్నిటిని మేతకి తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాయి, ఇవి మంచిగా తింటున్నాయా, ఇంకెక్కువ కావాలా అని అవన్నీ చూసుకుంటాడు. మళ్ళీ నువ్వు తొందరగా రా, నీకు తినడం అవసరం లేదు, ఇది అవసరం లేదు అని అంటారా? అనరు. అవి ఎప్పుడు హెల్తీగా ఉండడమే ఆ షెపర్డ్ కోరుకుంటాడు. అట్లనే జీసస్ కూడా అంతే. మనకి ఒక షెపర్డ్ లాగా మనకి ఎప్పుడు మంచి కావాలనే కోరుకుంటాడు జీసస్. మనకి ఇష్టం ఉందే జీసస్ కూడా అదే కోరుకుంటాడు. ఇంకా మనకి ఏమీ కాదు జీసస్. ఇప్పుడు మనకి ఒకటి కావాలి చాలా అర్జెంటుగా, మన షీప్స్ అంటే వాటికి చాలా ఎక్కువ ఫుడ్ కావాలనుకో, చాలా ఫుడ్. అప్పుడు షెపర్డ్ ఏమంటాడు, మీకు ఇది అవసరం లేదు, ఇవి మీకు వద్దు, ఈరోజు ఒక్కరోజు తినకపోతే ఏం కాదు అట్లేమన్నాడు. ఏం కాదు, నువ్వు తింటావు కదా తిను అట్లా అంటాడు. అట్లానే జీసస్ కూడా మనకి ఏమి కొదువు కాకుండా చూసుకుంటాడు. కాబట్టి మనము జీసస్ మన కాపరి కాబట్టి మనం చూసుకుంటాడు. జీసస్ మనకి ఏమీ కాకుండా మనని చూసుకుని మళ్ళీ మనకి ఏమి కొద్దుగా కాకుండా జీసస్ చూసుకుంటాడు. నాకు తెలిసి ఈరోజు మీకు వాక్యం అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.